అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా చాలామంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి వారి ఇంటర్వ్యూస్ను, వారి అభిప్రాయాలను, అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. ఈరోజు మన ముందున్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి. వీరు సుప్రీంకోర్టులో వేసిన కేసు కొట్టేసిన తర్వాత దాని మీద నేను ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఆ ట్వీట్ చాలా వైరల్గా పోయింది. వైరల్గా పోయేటప్పటికి ఎప్పుడు వైరల్గా పోయినా కానీ ఎల్లో ట్రోల్ ఆర్మీ దాని మీద పడిపోతుంది. కానీ ఒక చదువుకున్న మూర్ఖుడు దీంట్లో మీరు డేవిడు, గోలియత్తు వీళ్ళ విషయం కోట్ చేశారు కాబట్టి మీ హైందవాన్ని శంకిస్తున్నారంటూ ఒక పోస్ట్ పెట్టాడు. సరే, ఇంకా అట్లాంటి మూర్ఖులతో మాట్లాడేది లేదని వాడిని పక్కకు పెట్టేయటం జరిగింది. బట్ ఇది మూర్ఖంగా అన్న మాట కాదు. ఏదో బ్యాక్గ్రౌండ్లో పెద్ద మేధోమథనం జరిగిన తర్వాత ఇది బాగా వైరల్గా పోతూ ఉన్నదే, మన ఇంట్రెస్ట్ని దెబ్బతీసేటట్టుంది, దీన్ని కట్టడి చేయాలంటే ఎట్లా ఏదో ఒకటి అంత మట్టేస్తే ఆయన తుడుచుకుంటూ ఉంటాడు, సరిపోతుందని. ఇట్లాంటి మట్టులకు భయపడేటట్టయితే అసలు ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. సో అది పెద్ద ఇష్యూ కాదు. సో ఆ ట్రోల్ ఆర్మీని పక్కన పెట్టి ఈరోజు దీని పూర్వపరాలు ఏ రకంగా దీన్ని ఇంతమటుకు తీసుకొచ్చారు, ఈ అంశాలన్నింటిని గురించి ఉండవల్లి గారితో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం ఉండవల్లి గారు. నమస్కారం సార్. ప్రధానంగా దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్పండి, ఎట్లా ఇది మొదలైంది? ఆ మార్గదర్శి మీద, రామోజీరావు గారి మీద కేసు వేయాలనేటటువంటి భావన రావటం, అప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా ఉండింది. ఆ సమయంలో జరిగింది. ఐ థింక్ 2005-6 ఆ ప్రాంతాల్లో జరిగింది. సో దాని గురించి కొంత వివరిస్తే అక్కడి నుంచి మనది. ఈ యాక్చువల్గా మార్గదర్శి చిట్ ఫండ్స్ అని కానీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ అని కానీ, ఆ పేరు కూడా పెద్ద ఎవరో చూసేవాళ్ళు కాదు. మెయిన్ ఏంటంటే దాని వెనకాల ఈనాడు రామోజీరావు, ఆయన క్రెడిబిలిటీ చాలా బాగుంది, ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాను, పేపర్లో రోజు అందరినీ విమర్శించే వ్యక్తి కాబట్టి ఆయన తప్పు చేస్తాడని ఎవరు అనుకోరు. మా మదరు అప్పటికే ఆవిడకి 80 ఏళ్ళు, ఇప్పుడు లేదు, చనిపోయింది. అప్పటికే 80 ఏళ్ళు ఉన్నాయి. మా మదరు ఏవో డబ్బులు అక్కడ అందులో మార్గదర్శిలో దాచుకున్నాను. మదరు, బ్రదరు ఇద్దరు 2 లక్షలు 3 లక్షలు దాచుకున్నారు. జనరల్గా అలాంటి వాళ్ళు, ఓల్డ్ పీపుల్ ఒకసారి మార్గదర్శిలో వేస్తే ఇంక తీసేవారు కాదు. వాళ్ళు అలా రెన్యూ చేసుకుంటూ పోవటమే. వాళ్ళు మార్గదర్శి ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు చాలా పవర్ఫుల్గా వచ్చి ఇంటికి వచ్చి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, అది ఎక్స్పైర్ అయిపోతుంది, 1 ఇయర్కి పెట్టుకున్నాం అనుకోండి, ఎక్స్పైర్ అయిపోతుంటే వాళ్ళే వచ్చి ఏమంటే ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ రిన్యూ చేద్దామా అని. రామోజీరావు బ్రహ్మాండంగా ఉన్నాయి. అది అలా మా మదర్ వేశారు. ఇలాగే కొంతమంది రాజమండ్రిలో 1-2 ఫైనాన్స్ కంపెనీల వాళ్ళు కూడా వచ్చి 25,000 చోట 30,000 చోట అలా వేస్తే అవన్నీ కంపెనీలు ఎత్తేసారు. కరెక్ట్. చాలా చిట్ ఫండ్ కంపెనీలు ఎత్తేసిన. చిట్ ఫండ్ కాదు, ఇది ఫైనాన్స్ కంపెనీ. ఎవరో బంధువుల ద్వారానో ఫ్రెండ్స్ ద్వారానో రావటం, మీకు ఇంట్రెస్ట్ బ్యాంకులో 8% అయితే మేము 10% ఇస్తాం, ఇలా ఏదో ఒక పర్సెంటేజ్ ఎక్కువ చెప్పి మీ ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చేస్తాం. అలా చేస్తుంటే 2-3 చోట్ల వెళ్ళిపోయిన తర్వాత నేను మా వాళ్ళకి చెప్పాను, ఏమనంటే వేస్తే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మా ముందు ఒకటి, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్, అందులో వేసుకోండి, 1% ఎక్స్ట్రా ఇస్తారు ముసలాళ్ళు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, అందులో చాలామంది మా బంధువులు వర్క్ చేస్తున్నారు, అందులో పెట్టుకోండి. కానీ ఇలాంటి వాటిలో వేసి తర్వాత నన్ను పిలిచి ఒరే వాడు పారిపోయేట్టు చూడు, వాడిని పట్టుకో అని చెప్తే నేను ఇంక రాను చెప్పేసిన తర్వాత అప్పటి నుంచి ఈ మార్గదర్శి విషయం నాకు చెప్పలేదు. సడన్గా ఒక రోజు ఈ మార్గదర్శి వాళ్ళు ₹1,00,000 ఉంటే కానీ మేము తీసుకోమని ఏదో ఉన్నారు. మా మదర్ పేరు 75,000 2, 3 ఉన్నాయి. మినిమం 1,00,000 ఉండాలి, ₹1,00,000 తీసుకోవాలి. అంటే ఏం చేయమంటారంటే తీసుకెళ్ళి మీరు ₹1,00,000 చెక్ రాయించుకోండి, ₹1,00,000 క్యాష్ ఇచ్చేయండి, మీరు ఇప్పుడు విత్డ్రా చేసి పట్టుకోండి, ఫలానా డేట్ లోపు 1,00,000 ఇవ్వాలి అంటే వెంటనే ఇంట్లో ఉన్న డిపాజిట్ రిసీట్లు అన్నీ పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చారు. మా మదర్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే డిపాజిట్ రిసీట్ ఇవ్వగానే డబ్బు ఇస్తారని ఎక్స్పెక్ట్. డబ్బు ఇవ్వకుండా రిసీట్లు తీసుకున్నాడు గుమాస్తా కూడా, వచ్చిన చీటీ మీద రిసీవ్డ్ అని రాసి ఇచ్చాడు. ఇవ్వగానే మా బ్రదర్ ఇంటికి పట్టుకొచ్చి మా మదర్కి ఇచ్చాడు. 1 వారం రోజుల్లో ఇస్తారటనో 10 రోజుల్లో ఇస్తారు. మా మదర్కి అనుమానం పట్టుకుంది, ఇలా పోయి ఉన్నాయి కదా, ఇదేంటి మన డిపాజిట్ రిసీట్ తీసుకుని ఇది ఇవ్వటం ఏంటి కాగితం, అరుణ్ బిలు అని ఎక్కడో ఉన్నాను అప్పుడు ఎంపీని. 2-3 రోజులకి ఇంటికి వెళ్ళి ఏంటంటే ఇది ఏదో కాగితం ఇచ్చేసాడు, డిపాజిట్ తీసేసుకున్నాడు. మీరు మళ్ళీ ఎందుకు వేసారు డిపాజిట్లు, ఇది పర్లేదులే రామోజీరావు, అది ఎక్కడికి పోదు,
ఇచ్చేస్తాడు అనుకో, కానీ ఇలాంటి పనులు చేయొద్దని చెప్పాను కదా, ఏదైనా బ్యాంకులో వేసుకోమని చెప్పాను కదా అని. సరే చూస్తే రిసీట్ వెనక్కి రాగానే డబ్బులు నాకు చెప్పు. వెనక్కి ఓ చెక్ వచ్చింది. ఒక చెక్కే ఇచ్చారు, ఇంకా 2-3 చెక్కులు ఇవ్వాలి. ఎందుకంటే చెక్ మీద చూస్తే వీళ్ళు ఇచ్చిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉంది తప్ప చిట్ ఫండ్ కంపెనీ అని ఎక్కడా లేదు. కింద రామోజీరావు HUF కర్త అని సంతకం ఉంది. మేనేజింగ్ డైరెక్టర్ అని కానీ చైర్మన్ అని కానీ లేదు. నాకు ఏదో కొంచెం తేడాగా అనిపించింది. అది HUFఏ, కానీ HUF దానికి సంతకం ఇది పెట్టడం ఇంత పెద్ద కంపెనీ ఉండి, చిట్ ఫండ్ కంపెనీ, వాళ్ళు రిసీట్ ఇవ్వాలి కానీ ఇదేంట్రా అనుకుని, సరే చెక్ వచ్చాక చెప్పండి అన్న. చెక్ కూడా ఒక చెక్ వచ్చిందని చెప్పి చెక్ మీద కూడా రామోజీరావు మార్గదర్శి HUF అని ఉంది సంతకం. చూడగానే కొంచెం అనుమానం వచ్చి మీలాంటి వాళ్ళు ఎవరో కొంచెం పెద్ద చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అడిగి ఫోన్ చేసి, అప్పటికి ఇంకా వాట్సాప్ లేదు, ఫోన్ చేసి అడిగి ఏంటండి ఇదేనంటే మేము చూసి చెప్తామండి అన్నారు. చూసి మొత్తానికి ఇది కలెక్షన్ ఈజ్ ఇల్లీగల్, దిస్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ 97 ఇల్లీగల్ అని చెప్పారు. రామోజీరావు ఇల్లీగల్ చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఆయన ఇదే మాట అన్నాడు, ఏదో పర్మిషన్ ఉంటుంది, రామోజీరావు ఎందుకు చేస్తాడు, ఏమోనండి ఇది డైరెక్ట్గా ఫలానా ఆయన చెప్పాడు. అప్పుడు సోమయాజులు గారిని ఒక ఆయన, అతను చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, చాలా ఇంటలెక్చువల్ బై హిస్ ఓన్ స్టేచర్ ఉన్న మనుషులు ఏంటి. ఆయన నాకు బాగా క్లోజ్ అయినా. అప్పుడు రాజశేఖర రెడ్డి ఆఫీస్లో ఆయన కూడా అడ్వైజర్గా ఉండేవాడు. ఏది సోమయాజుల చేత చెప్పి సోమయాజులను అడిగి కరెక్ట్గా చెప్తాడు. సోమయాజుల గారికి తెలియలేదు. ఆయన కూడా ఇదే మాట అన్నాడు, రామోజీరావు తప్పెందుకు చేస్తాడు, తప్పు చేయి ఇంతమందిని రోజు అందరితో గొడవలు పెట్టుకుంటూ రామోజీరావు తప్పు ఎందుకు చేస్తాడండి. ఏమో రాజశేఖర రెడ్డి గారు చూడండి అంటే చూశాడు. తర్వాత దేర్ ఇస్ ఆల్రెడీ 2005లో కంప్లైంట్ వచ్చింది, వెంటనే ఆపేయమని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. కర్ణాటక నుంచి వచ్చింది, నేను కాదు స్టార్ట్ చేసింది, అయినా ఈయన ఆపకుండా కలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎందుకంటే ఈజ్ నాట్ రిజిస్టర్డ్ విత్ రిజర్వ్ బ్యాంక్ మాకేం తెలుసు అంటారు. ఎవరికి చేయాలో కంప్లైంట్ అర్థం ఒక. నేను సరే చిదంబరంకి ఇచ్చాను. అప్పుడు ఎంపీగా ఉన్నాను కదా, చిదంబరంకి ఇచ్చి అక్కడే ఒక ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పి. నాకు అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాను, రామోజీరావు గారి దగ్గర ఏమైనా పర్మిషన్లు అవి ఉన్నట్టయితే నన్ను క్షమించండి. ఇది నా ఉద్దేశంలో, నేను నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ ఇల్లీగల్, ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ సెక్షన్ 45. దీనికి జైలు శిక్ష ఉంది, పెనాల్టీ డబుల్ ద అమౌంట్ ఉంది. అందుకని ఇది చాలా తప్పు, ఇంత పెద్ద తప్పు రోజు అందరి తప్పులు ఏలెత్తి చూపించేటువంటి వారు మీరు చేయటం కరెక్ట్ కాదు, ఇంకోటి ఎవడో చేస్తే వేరు, మీరు చేయకూడదు. ఒకవేళ ఇది తప్పు కాకపోతే చెప్పండి, నేను సర్దిద్దుకుంటాను అని హైదరాబాద్లోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఇంక అక్కడితో నా బాధ్యత అయిపోయింది. నాకేమీ పెద్ద ఇది పర్ష్యూ చేయాలి, గొడవ చేయాలని నాకేం లేదు, అయిపోయింది చెప్పేసాం. రాత్రి అయ్యేటప్పుడు రామోజీరావు గారు డైరెక్ట్గా ఈటీవీ దీని మీదకి వచ్చాడు. మా ఇంట్లో టీవీ లేదు అప్పుడు, తెలుగు యోగి రావు, టీవీ ఉంది కానీ ఎంపీ క్వార్టర్స్కి ఇంకా తెలుగుది వచ్చేది కాదు. వెంటనే ఎవడో ఫోన్ చేసి స్క్రోలింగ్ చేస్తున్నారు ఈటీవీలో, రామోజీరావు గారు 9:30కి తెర మీదకి వస్తాట అంటే, ఎవరిని అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు 9 అంతా అయిపోయింది. డ్రైవర్ మోటార్ సైకిల్ తీసుకుని వాడు లేడు, అక్కడ పెట్టేసి పోతాడు. వాడు ఏపీ భవన్కి పోయి ఏపీ భవన్లో టీవీ ముందు కూర్చుని 9:30కి వచ్చాడు. ఆయన మామూలుగా ఏదో చెప్పాడు, నేను చాలా గొప్పవాడిని అది ఇదని, అవన్నీ మామూలుగా. కానీ ఒక మాట ఏమన్నాడంటే, రాజశేఖర రెడ్డి అవినీతిని బయట పెడుతున్నాను కాబట్టి కక్ష కట్టి రాజశేఖర రెడ్డి ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి చేత అబద్ధాలు చెప్పించాడు. నేను చేస్తున్నది అంతా కూడా లీగల్లో కరెక్ట్గా చేస్తాను చెప్పాడు. నెక్స్ట్ డే అదే ఈనాడులో బ్యానర్ వచ్చింది, నాది కూడా రాశారు. అది 2 సమానంగా రాశారు. అప్పుడు ఇంకా కొన్ని విలువలు కాపాడుకుంటారు, 2 సమానంగా రాశారు చెప్పాడు ఆయన. అది అరుణ్ కుమార్ చేత అబద్ధాలు ఆడిస్తున్నాడు రాజశేఖర రెడ్డి అన్నదానికే నేను కొంచెం హర్ట్ అయ్యాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వాజ్ వెరీ కాషియస్ అబౌట్ మై ఇమేజ్. అంటే సోనియా గాంధీకి వాళ్ళకి నేను క్లోజ్ యాజ్ అ ట్రాన్స్లేటరు. యూ షుడ్ నాట్ స్పాయిల్ యువర్ ఇమేజ్. నువ్వు ఇది కరెక్ట్గా అయితేనే నువ్వు చెప్పాలి, కానీ అబద్ధం అది అందులో తేడా ఉందంటే నువ్వు చెప్పకూడదు. ఎవడో ఒకటి చేత నీకు మనం చెప్పించాలంటే ఎవడో ఒకటి చెప్తాడు. అరే మా ఇంట్లో మా అమ్మ వ్యవహారం ఎవడో చెప్పడం ఏంటండి, ప్రాజెక్ట్ మా మదర్ పేరున ఉంది కాబట్టి నాకు తెలిసింది, నేను చెప్తే దానికి అంటే ఏమో ఆలోచించు. ఇంకా సమాజం ఏమన్నాడంటే, సమాజంలో ఎలా అన్నాడు ఆయన కనుక్కున్నాడు. చేయడానికి లేదు 100%. ఎవడో చిన్నాడైతే తీసుకెళ్ళి లోపలేస్తారు అని ఆయన అన్నాడు. చూసుకో అన్నాడు. అందుకే ఢిల్లీలో పెట్టారు. అది ఎందుకు పెట్టేశానంటే, ఇది కొంచెం లీక్ అయిందనుకోండి ప్రెజర్స్ వస్తాయి. మీలాంటి వాళ్ళు మా వెల్విషర్స్ ఎందుకు నీకు రామోజీరావుతో కూడా బోల్డంత భవిష్యత్తు ఉంది, అలాంటి పని చేయకు అన్న తర్వాత నేను చేశాను అనుకోండి, మీకు నా మీద కోపం వస్తుంది. అందుకే నీకు ఎవరికీ చెప్పకుండా చిదంబరంకి ఇచ్చాను, ప్రెస్కి అనౌన్స్ చేశాను. సాయంకాలం ఈయన వచ్చినప్పుడు ఇది ఓకే దాల్ మే కుచ్ కాలా హై,
అయితే రామోజీరావు లెవెల్ మనిషి. అరుణ్ కుమార్కి సమాధానం చెప్పక్కల. అరుణ్ కుమార్ ఎవరిని గెలిపాడు? సీఎం గెలిపాడు రాజశేఖర్. అంతేకాదు ఈయన కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో రాజశేఖర్ రెడ్డిని పార్టీ చేశాడు. అయితే ముందు కోర్టుకి వెళ్ళింది ఆయనేనా? ఆయనే. ఎవరం కోర్టుకి మీరేయలేదు కేసు. వెళ్ళాలి. ఇంత మటుకు ఇంప్రెషన్ ఏంటంటే మీరు కోర్టులో కేసు వేశారు అని. 2020 వరకు నాకు ఈ కేసులో అసలు సంబంధం లేదు. నేను కోర్టులో ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, కోర్టులో కేసు వేసింది కోర్టులో ఆయన కేసేసి మన హైకోర్టులో ఈయన ఏ రకమైనటువంటి యాక్షన్ నా మీద తీసుకోకుండా స్టే ఇవ్వండి అని చెప్పి ఇక్కడ హైకోర్టులో వేసాడు. ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు ఎటువంటి యాక్షన్ తీసుకో? డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డిని పార్టీ చేసి ఒక 400 పేజీల్లో 200 పేజీలు ఆయన ఈనాడులో ఏమేమి రాశాడో అవన్నీ, పెద్దలా గద్దలా అని, ఈ రింగు రోడ్ అని, ఇలా ఏవేవో గవర్నమెంట్ మీద ఏమి రాశారో అవన్నీ వేశాడు. అవన్నీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి వేశారు. వీటన్నిటిని పెట్టుకుని ఆయన మీద నన్ను కక్ష సాధించి నా నోరు ముయించాలని ఇలాగా వస్తున్నాడు. 45 years నాకు అప్లై అవ్వదు, హెచ్యుఎఫ్ చేయకూడదు అని ఎక్కడా లేదు. నో ఇన్కార్పొరేట్ బాడీ అని ఉంది అక్కడ. హెచ్యుఎఫ్ ఇస్ నాట్ ఇన్కార్పొరేట్ బాడీ. ఐవైఆర్ కృష్ణారావు చేయకూడదు అని రాయరండి. ఎవరో చేయకూడదు అంటారు. ఎవరో నాకెలా వర్తిస్తుందండి? నేను ఐవైఆర్ కృష్ణారావు, నా పేరుంది, నా తండ్రి పేరు ఇది, ఆ పేరుతో ఉండుంటే అంటే ఆ రకంగా వాదన చేశాడు ఆయన. హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్, అదే ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. దిస్ హైకోర్ట్ హస్ రిజెక్టెడ్. నాకు మై మెమరీ ఇస్ కరెక్ట్, 10,000 రూపీస్ అని కాస్ట్లు కూడా ఆయన మీద. ఎందుకు వేశారంటే సీఎం పేరుతోటి పెట్టిన. గవర్నమెంట్ పెట్టచ్చు కానీ సీఎం పేరు ఎందుకు పెట్టామని. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆయనే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఆయన ఇదే వాదన చెప్తూ ఇదే రాజశేఖర రెడ్డిని అక్కడ అందులో కూడా ఉంచారు. మొత్తం వాళ్ళ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఇవి అన్ని కూడా కోర్టులో ఇది వచ్చాయి. ఉషోదయ కాదు, దాని పేరు ఏదో ఉంది, యుఈఎల్, ఉషోదయ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్. కరెక్ట్. ఓకే. సో మొత్తానికి కోర్టు వారు దీని మీద వెళ్లకుండా ఏమన్నారంటే ఈయన మొత్తం అసెట్స్ అన్ని రాశాడు. ఆయన ఫుడ్ కంపెనీ నాదే, ప్రియా ఫుడ్స్ నాదే, అమోజీ ఫిల్మ్ సిటీ నాదే అని వరుసగా అన్ని రాసుకొచ్చి నేను ఈజీగా ఐ కెన్ పే బ్యాక్. సో నేను పే బ్యాక్ చేస్తానంటున్నాను కాబట్టి నా మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు ఆపండి అని. ఆపండి అంటే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే దాని మీద ఆర్డర్ ఏమి ఇవ్వకుండా అన్నీ రిజర్వ్ చేసుకుంటూ మీరు తీర్చేస్తానంటున్నాడు కదా, తీర్చేనివ్వండి అని. దాన్ని రాజశేఖర రెడ్డి ఛాలెంజ్ చేయొచ్చు, ఏం చేయలే. ఎందుకు చేయలేదంటే నిజంగా తీర్చగలడని తెలుసు. రంగాచారి రిపోర్టు, అసలు రంగాచారి కమిషన్ వేయడానికి రాజశేఖర రెడ్డికి రైట్ లేదని వెళ్ళాడు కోర్టు. రంగాచారి కమిషన్ అప్పుడు వేసారా, ఆపైన వేసారా? లేదు, వెంటనే ఏమీ చేయకుండా యాక్షన్ తీసుకోకుండా రామోజీరావు గొడైతే అన్నీ బట్టుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. రైట్. రామోజీరావు లాంటి ఫిగర్ కాబట్టి అసలు ఈ చెప్తుంది కరెక్టా కాదా? అందులో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉండేది, దాన్ని అప్లై చేయాలంటే ఈయన ఇవ్వలేడు అంటే అలాగే. అందుకని రంగాచారి కమిషన్ వేస్తే వాళ్ళు సహకరించడం అన్నారు. దాని మీద కోర్టుకి వెళ్తే కోర్టు ఒప్పుకోలే. రంగాచారి కమిషన్ వేస్తే సహకరించిన ఫైల్స్ ఇవ్వమన్నారు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ అవి తెప్పించుకుని 1,100 కోట్ల రూపాయలు హెచ్యుఎఫ్ లో ఉన్నటువంటి అన్ని బిజినెస్లు చూస్తే ఇతను బాకీ ఏమో 2,600 కోట్లు ఉంది. ఇతని అసెట్స్ మొత్తం కలిపితే 1,100 కోట్లే ఉన్నాయి. అంటే బుక్ వాల్యూ కడతారులేండి. ఏదైనా అదే కదా మెయిన్ అంతేగా అని చెప్పి ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కృష్ణమరాజు అని ఒక మీకు తెలుసుగా ఐపీఎస్ ఆఫీసర్, గాట్ ఎ వెరీ క్లీన్ రికార్డ్. ఆయన్ని దానికి కన్సర్న్డ్ ఆఫీసర్గా వేసి ప్రాసిక్యూట్ చేయమంటే ఒక క్రిమినల్ కంప్లైంట్ వేశారు. దానికి ముందు కోర్టుకు వెళ్ళింది ఈయనే. సో క్రిమినల్ కంప్లైంట్ వేసింది మీరు కాదు, ఏది నేను కాదు. కోర్టులో కేసు వేసింది మీరు కాదు, గవర్నమెంట్. ఇది రామోజీరావు గారు వేశారు. ఓకే. ఆ వేసిన దాని మీద ఈ రంగాచారి రిపోర్టు, కృష్ణంరాజు రంగాచారి రిపోర్ట్ వచ్చిన తర్వాత కృష్ణంరాజు వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు. ఓకే. కృష్ణరాజే పెట్టాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏమని పెట్టాడంటే ప్రొపరైటర్, ఎందుకంటే చెక్ మీద ప్రొపరైటర్ అని సంతకం, డిపాజిట్ మీద హెచ్యుఎఫ్ కర్త అని సంతకం ఉంది. అది నాకు కరెక్ట్ గా చెప్పలేదు. అది నాకు కరెక్ట్ గా ఇదేంటి డిపాజిట్ ₹1,00,000 డిపాజిట్ 70,000 ఉందండి. డిపాజిట్ రిసిట్ మీద ఆయన సంతకం పెట్టాడు, ఆయనే చెక్ ఇచ్చాడు. చెక్ ప్రొపరైటర్ అని ఉంది, దాంట్లో హెచ్యుఎఫ్ కర్త ఉంది. అక్కడ నాకు ఇదేంటిది ఇలా ఉందేంటి, రెండు కర్త కంటే దీనికి చాలా తేడా ఉంది. కర్త అంటే ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ రెస్పాన్సిబుల్ యాజ్ హెచ్యుఎఫ్. He represents the whole family. ఇది ప్రొపరైటర్ అంటే అతను లేకపోతే ఇంకేం ఉండదు, అయిపోయింది. ప్రొపరైటర్ గా నేను మీ దగ్గర ఏదైనా లోన్ తీసుకుని ఒక వ్యాపారం చేసి వ్యాపారంలో లాస్ వచ్చి మూసేస్తే మీరు నా ఆస్తుల మీదకే రావచ్చు తప్ప ఇంకెవరి మీద రావటం. అదే పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ ఆస్తులకు వెళ్ళొచ్చు, లిమిటెడ్ కంపెనీ అయితే లైబిలిటీస్ లిమిటెడ్. సో ఇప్పటివరకు ఇది నిజంగా మీకు కూడా తెలియదు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను మీరు కేసు వేశారు, మీరు కేసు రన్ చేస్తున్నారని అనుకుంటున్నాను. కేసు నేను ఎప్పుడు వేసానంటే 2018 December 31 నాడు. ఓకే, దానికి మళ్ళీ వద్దాం. ఇది ముందు కానివ్వండి. ఇది అయ్యింది కదా. ఇప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. చాలా మంది అసలు మార్గదర్శి చిట్ ఫండ్స్ కి మార్గదర్శి ఫైనాన్షియల్స్ కి తేడా తెలియదు. ఎలాంటి మనిషి అనుకుంటున్నారు? ఈ కేసులో ఒకసారి హరీష్ సాల్వే అయ్యారు. హరీష్ సాల్వే నా కేసులో ఆయన ఎక్కడో ఏదో కంట్రీ నుంచి స్క్రీన్ మీదకి వచ్చాడు. వచ్చి నో సి దిస్ ఇస్ ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్.
దే ఆర్ హెరాసింగ్ ద చిట్ ఫండ్ కంపెనీ. నా కేసు అనుకోలే, చిట్ ఫండ్ కంపెనీ మీద కేసు అనుకుంటున్నాడు. ఓకే, అంటే నాకు నవ్వు వచ్చింది. ఎంత పెద్ద ప్లేట్ అసలు ఫైలే చదవకుండా వచ్చేసాడు. రామోజీరావు అనగానే చిట్ ఫండ్స్ అని వచ్చేసాడు అనుకున్నాను. సరే ఆవేళ ఏదో వాయిదా వేశారు. సో ఇది చెప్పండి. సో కృష్ణంరాజు గారు కంప్లైంట్ ఫైల్ చేశారు. ఆ కంప్లైంట్ మీద ఇది రంగాచారి కమిషను ఆ కంప్లైంట్ రెండు కూడా అసలు వేసేటువంటి హక్కు లేదు వీళ్ళకని మళ్ళీ కోర్టుకు పోయినాడు. ఈ స్టేజ్లో డబ్బులు ఇవ్వడం వెనక్కి స్టార్ట్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి కెప్ట్. అది అప్పుడు అతనికి అడ్వైజర్స్ చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూర్చోబెట్టి అందరితోటి ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే, చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చెప్పారంటే ఇమీడియట్ గా రామోజీరావును అరెస్ట్ చేసి తీసుకొచ్చి స్టేషన్ బెయిల్ తీసుకుని వెళ్ళిపోతాడు. బట్ కేసుకు స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఈ కేసులో అరెస్ట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళతో అప్పటికే కరస్పాండెన్స్ చేసి, అప్పుడు ఈయన ఉండేవాడు ఎవరు, సుబ్బారావు గారు, సిఎస్ సుబ్బారావు గారు లేడు, రెడ్డి గారు ఉండేవాడు. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు రిజర్వ్ బ్యాంక్ చైర్మన్. ఇక్కడ ఎవరంటే మా రాజమండ్రి వాళ్ళ అల్లుడు ఇక్కడ సిఎస్ హరినారాయణ గారు. ఆయన చేశాడు, కరస్పాండ్ చేశాడు. మొత్తానికి రెండు చెల్లవన్నది కోర్టులోకి వెళ్లే సమయానికి ఎప్పుడైతే పే బ్యాక్ చేస్తున్నారో వీళ్ళంతా నా ఉద్దేశంలో ఎక్కడ మీటింగ్ పెట్టాడంటే రాజశేఖర రెడ్డి గారు, ఇఫ్ ఐ మెమరీ ఇస్ కరెక్ట్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో పెట్టారు. కరెక్ట్, అక్కడి ఆయన ఆఫీస్ అక్కడి నుంచే రన్ అవుతుంది. వీళ్ళందరూ వచ్చారు. అరవిందరావు గారు, అడ్వకేట్ జనరల్ ఎస్ఎస్ ప్రసాద్ అని చెప్పి ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఆయన దీనికి స్పెషల్గా అపాయింట్ చేశారు. ఆ అపాయింట్మెంట్ చెల్లదని చెప్పి ఆయన సీనియర్ అడ్వకేట్ని ప్రాసిక్యూటర్గా ఎలా అపాయింట్ చేస్తారని అది కోర్టుకు వెళ్ళారు. ఇక కోర్టుకు వెళ్ళిన కాగితాలన్నీ చూస్తే ఈ రూమ్ సరిపోతుంది. బీభత్సం. ఏది 400 పేజీలకు లోపు ఉండదు పిటిషన్. అన్నిట్లో కూడా నేను ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ ఉంటాయి. నా స్టేట్మెంట్లు అన్నీ మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అన్నీ ఎంత ఉంటాయి. మొత్తానికి ఇవన్నీ పెట్టి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ఆవేళ లేక్యూలో డెసిషన్ తీసుకున్నాడంటే నో అరెస్ట్, లెట్ హిమ్ పే బ్యాక్, లెట్ ద కోర్ట్స్ డిసైడ్. చాలా యాక్చువల్గా నా ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి పొజిషన్లో ఇంకే సీఎం ఉన్నా తనకు అంత ప్రత్యర్థి అయినటువంటి వాడు దొరికినప్పుడు, ఆ మాట జడ్జి గారు అన్నాడు బెంచ్ సుప్రీంకోర్టులో వీళ్ళు ప్లీడ్ చేస్తే ఏమనంటే నేను అతనికి వ్యతిరేకంగా రాశానని నన్ను హెరాస్ చేస్తున్నారు అని ప్లీడ్ చేశారు. చేసింది ఎవడు? అరుణ్ జైట్లీ. రైట్, ఓకే. అప్పుడు అరుణ్ జైట్లీ వాళ్ళ తరఫున అడ్వకేట్, హరీష్ సాల్వే అందరూ ఉన్నారు. మొత్తం చేస్తే జడ్జి గారు ఏమన్నాడంటే, యు ఆర్ వేరింగ్ 2 hats. One is an industrialist, the other is a pressman. When they are ruling, as a pressman, you cornered them whenever you can. And now you did an offense. They'll definitely do it. I don't find anything wrong in it. Let us confine to the matter whether this section is applicable or not. If it is applicable, then it's a vengeance. It's not applicable, then it's vengeance. నీ లూప్ హోల్స్ అతను ఎతుకుతాడు, అతను లూప్ హోల్స్ నువ్వు ఎతుకుతావు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. ఇట్స్ ఆన్ రికార్డ్. వెంటనే అక్కడ వెంటనే టగటగా వచ్చేసేవి దీంట్లోకి. అప్పటికి వీళ్ళకి సాక్షి పేపర్లు ఏం లేవు, ఒకటే పేపరు. ఆంధ్ర భూమిలో కొంచెం రాసేవాడు, డెక్కన్ క్రానికల్ ఆంధ్ర భూమిలో. అతనికి కొంచెం కాంగ్రెస్ మైండ్ పేపర్లు అనుకుంటాను. ఈ పేపర్లు నిష్పక్షపాతం పేపర్ అన్నది ఎప్పుడు లేదులేండి. నిష్పక్షపాతమైన ప్రాపరు లేదు, ప్రాపర్ జస్టిస్ లేదు, రెండూ లేవనుకోండి. వాళ్ళు కొంచెం ఇటు అంటే ఆంధ్రభూమి ఈనాడు తెలుగుదేశానికి ఉన్నంత కనెక్షన్స్ ఏం లేవు ఆంధ్రభూమితో. బట్ ఆంధ్రభూమి ఫౌండర్ వాజ్ రాజ్యసభ మెంబర్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ టైమ్స్, చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన కొడుకు కూడా రాజ్యసభ కొన్నాళ్ళ గ్యాప్ లో చేసినట్టున్నాడు. బట్ అవర్ ఈ కేసులో 45S మీద ఇప్పటి వరకు 2006లో మొదలెట్టింది 26 వరకు ఏ కోర్టులో కూడా నోరు దాన్ని మెదపనివ్వలే. మీకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అసలు ఆ కేసు రోషయ్య గారి దగ్గరికి నేను వెళ్ళి ఏమన్నా సార్ దానికి వద్దాం మనం ఫస్ట్. సో ఇప్పుడు కృష్ణంరాజు గారు కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసిన తర్వాత కేసు ఏమైంది? ఆ కేసుని స్టే తెచ్చారు. కేసు మీద స్టే తెచ్చి అది అట్లాగే కొనసాగింది. అది ఎప్పుడు దాకా బతుకుందంటే 2018లో జస్టిస్ రజనీ గారు కొట్టేసే వరకు బతుకుంది. ఓకే, అదే ఆ ఫేజ్ అట్లా 12 ఏళ్ళు ఉంది. 12 ఏళ్ళు ఉండి ఏం లేదు, విచారణ లేదు, ఏం లేదు, అట్లాగే ఉండి కొట్టేశారు. ఆ స్టే వెకేట్ చేయించాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, చేయించలేదు. అంటే దీనికి ఒక చిన్న ఇది కూడా చెప్తాను, 2 విషయాలు దీనికి బిఫోర్ దట్ ఇంకోటి. ఎందుకంటే ఇది ఒకటి బాగా దీంట్లో ప్రచారం చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఆల్ సైడ్ అండ్ డన్. ఈరోజు మీడియా అంతా 1 sided. అంతకుముందు మీడియా 1 sided, ఇప్పుడు యూట్యూబ్ మీడియా కూడా 1 sided అయిపోయింది. సో విపరీతమైన బొంబార్డింగ్ ప్రచారం ఏంటి అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి ప్రాక్సీ. ఇప్పుడు నాకు తెలిసిన దాన్ని బట్టి అసలు మీరు రాజశేఖర రెడ్డి గారి టైంలో అసలు మీరు కేసు వేయలేదు. అప్పుడు కేసు వేసింది ఆయనే.
సో మీరు ప్రాక్సీ అయ్యే అవకాశం లేదు. మీరు వేసేటప్పటికి రాజశేఖర రెడ్డి లేడు, ఇది లేదు. ఈ మధ్యలో వచ్చిన పాయింట్ నేను అప్పుడు విన్నది కొంత, రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం ఈ కేసును ఫాలో అప్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత గవర్నమెంట్లో అప్పుడు గులాం నబీ ఆజాద్ వచ్చిన తర్వాత హెలికాప్టర్లో పోయి రామోజీ ఫిలిం సిటీలో ఈయన కలిసి వచ్చాడు. మీకు తెలియదా? లేదు, యాక్చువల్ మీరే చెప్పారు. ఎనివే అది అప్పుడు కాదండి, కిరణ్ కుమార్ అప్పుడు ఉండవల్లి గారు ఏమైనా దీని మీద ఫీల్ అవుతారేమో అంటే లేదు, అయినా నేను చెప్పుకుంటాలే అని పోయి కలిసి వచ్చారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లో కూడా దీన్ని డైల్యూట్ చేశారు. ముందు నుంచి ఉందండి మీకు. హీ హాస్ మోర్ ఎంపీస్ ఇన్ కాంగ్రెస్. మేము మా దాంట్లో మా వాళ్ళే అనేవారు నన్ను, నిన్ను బలేసాడు రాజశేఖర్ వ్యతిరేక వర్గం ఉంది కదా, నిన్ను బలేసాడు రాజశేఖర రెడ్డి, నేను పెట్టాడు, ఏముండదు ఇది అదేనే, రామోజీరావు అంటే తక్కువడా అని. నన్ను బలేయడానికి ఏముంది, నేను పార్టీ ఫేస్ అన్నది ఇష్యూ ఎత్తాను తప్ప మించి మీరేం కేసు వేయలేదు, ఏమి లేదు. కేసు గవర్నమెంట్ వేయాలి, నేనేస్తే పిల్లు అవుతుంది. రైట్. ఎందుకంటే నా డబ్బులు ఇచ్చేశారు, మా మదర్ డబ్బులన్నీ వచ్చేసాయి వెనక్కి. రైట్. ఇంక నేను ఎందుకని వేయాలంటే అది అయినటువంటి ఆ కేసు స్టేలో ఉండి 2018లో కొట్టేశారా? లేదా కేసులన్నీ అలా ఉన్నాయి, ఏ కేసు కొట్టేలా. అప్పుడు ఏమైంది మరి? ఏ కేసు డిసైడ్ చేయాలి? ఈ కృష్ణం రాజు గారు వేసిన కేసు ఏమైంది? కంప్లైంట్ స్టే వచ్చేసింది, స్టేలో ఉంది. స్టేలో అది ఎన్నాళ్ళు కొనసాగింది? 18 వరకు. ఆ 18లో ఏమైంది? 18లో రజనీ గారి కోర్టులో కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, నేను ఎప్పుడు వచ్చాడో కూడా తెలియదు, సిద్ధార్థ లోదరా వచ్చి ఏ పేపర్లో రాలేదు, రజనీ గారు కేసు కొట్టేశారు. ఓకే. 482 కింద ఇన్హెరెంట్ పవర్స్ టు ద హైకోర్టు. ఓకే. కింద కోర్టులో కేసు కొట్టేయచ్చు, హైకోర్టులో ఉన్న కేసు ప్రొసీడింగ్స్ అన్ని కొట్టేయచ్చు. ఓకే. కొట్టేశారు. ఏ కోర్టులో ఉన్న కేసు ఇది? నాంపల్లిగూడలో ఉన్న కేసుని కొట్టేయమని ఈయన కోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేస్తే ఆవిడ జడ్జి కదా, ఆవిడకి తెలుసు. ఆవిడ క్లియర్గా ఏం రాసిందంటే, సిద్ధార్థ లోదరా అన్నవాడు ఈ ఆర్గ్యుమెంట్ చెప్పాడు, ప్రాసిక్యూటర్ హ్యాస్ నాట్ అబ్జెక్ట్. అసలు ప్రాసిక్యూటర్ మాట్లాడలేదు, ఆవిడ అది నోట్ చేసింది. మళ్ళీ ఆవిడకి ఏమైనా అట్రిబ్యూట్ చేస్తారేమో, ఎందుకు ఇలా చేశారంటారేమో అని ఆవిడ క్లియర్గా విత్ ది ఇద్దరు ప్రాసిక్యూటర్ ఇతను ఒకటే చెప్తున్నారు, ఇంక ఈ కేసు నాకేం కనపడలేదు. 482 ఇది నాకు ఏడాది తర్వాత తెలిసింది. సో మీరు ఎప్పుడు ఎంటర్ అయినారు? మీరు ఎప్పుడు కేసు? ఇప్పుడు ఎంటర్ అయ్యాను ఏడాది 2018 తర్వాత. అది కూడా ఎంత యాదృచ్ఛికంగా జరిగిందంటే, ఒక సిమిలర్ కేసు ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద సెన్సేషన్ కేసు, దాని పేరు చెప్పను నేను. ఆ కేసులో మొత్తం అందరూ జైలుకి వెళ్ళి వచ్చారు. ఆ జైలుకి వెళ్ళి వచ్చి అందరూ వచ్చిన వాళ్ళు నాకు బాగా తెలుసున్న వాళ్ళు ఆయన కలిశాడు సడన్ గా, ఇక్కడ సుప్రీంకోర్టు దగ్గర, అక్కడ వరండాలో. అదేంటంటే మీరు రిలీజ్ అయిపోయారా అని అడిగాను. అంటే 6 నెలలు అయిపోయిందండి, బెయిల్ ఇచ్చేశారు ఏదో చెప్పాడు. ఏంటి మళ్ళీ ఉంటుందా మీకు శ్రీకృష్ణ జన్మస్థానం? ఇంకా ఉండదండి, మీరు రామోజీరావు గారి కేసులో డబ్బులు పే చేసేసారు కాబట్టి కేసు కొట్టేశారు. నేను డబ్బులు పే చేసేస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నాను, సో నా కేసు కూడా పోతుంది. రామోజీరావు గారు కేసు కొట్టేశారా అని అడిగాను. కొట్టేశారని ఏంటి, ఏ కారణం మీద అంటే, నాకు అవన్నీ తెలియదు కానీ 482 కింద కొట్టేశారు, క్రిమినల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. ఏంటి అసలు మనకేమీ తెలియదని 482 డిసైడ్ చేసిందేమో ఆవిడ అనుకుంటాం కదా వెంటనే. సరే అంటే మనది తప్పు అనమాట అనుకుని నేను హైకోర్టులో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి దాన్ని సర్టిఫైడ్ కాపీ చెప్తే, అసలు నాట్ ఆన్ మెరిట్ ప్రాసిక్యూటర్ మాట్లాడలేదు. అప్పుడు ఏం చేయాలని నాకు మా రాజమండ్రి అల్లంకి రమేష్ అని అడ్వకేట్, అక్కడ అప్పుడు 25 ఏళ్ళ నుంచి ఉన్నాడు, బాగా క్లోజ్. డివైడ్ కోర్టు డివైడ్ అయ్యే ఆఖరి రోజు, కోర్టు 2018 డిసెంబర్ 31 నుంచి అమరావతి వెళ్ళిపోయింది. ఆ రోజున ఇచ్చేసింది ఇవిడ. ఇంకా అడావిడిలో జడ్జిమెంట్ ఎవరో పెద్ద పట్టించుకున్నది లేదు, ఏ పేపర్లో రాలేదు. జర్నల్లో వచ్చిందని వాళ్ళు కోర్టులో చెప్పారు కానీ కోర్టు జర్నల్స్లో వచ్చిందంతే. సరే మా రమేష్ తోటి కూర్చుని ఏం చేయాలి ఇది అంటే, అర్థం ఒకటి ఏమైంది, విసురుదాం ఒకటి రాయి, ఏదో అంటారు కొండకి వెంట్రుకు కట్టాడు అన్నట్టు, వేద్దాం ఒకటి విసురుదాం. పడితే జనరల్గా అడ్మిట్ అవ్వదు, ఎందుకంటే సంవత్సరం అయిపోయింది, దానికి లిమిటేషన్ ఉంటుంది. డిలే కండోన్కే ఒప్పుకోరు జనరల్గా. వెళ్ళి వేసాం. వేసి ఆ కోర్టులో ఆ వేళ చాలాసార్లు చాలా వాటిలో చెప్పాను, హూ ఆర్ యూ అని అడిగాను. హూ ఆర్ యూ అని అడుగుతాడు ముందు. ఇది హైకోర్టు, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఎస్ఎస్ ప్రసాద్ గారు వచ్చాడు. ఎస్ఎస్ ప్రసాద్ గారు వచ్చి, చాలా కష్టం ఇది, ట్రైల్ వేద్దాం రండి, ఎందుకంటే మెయిన్ డిలే 90 డేస్లో వేయాలి, ఏదో ఇంకొక 30 రోజులు 40 రోజులు అయితే ఓకే, నెక్స్ట్ అందులో మన పార్టీ కాదు. సరే వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఇది అడుగుతాడని చెప్పాడు రమేష్. నాకు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాడు, హూ ఆర్ యూ అని. అనగానే నేను ప్రసాద్ చెప్పాడు, ఐఎమ్ ది యాక్చువల్ కంప్లైనెంట్, ఈ పేజ్ నెంబర్ సో అండ్ సో ఆల్ అన్న. పక్కన జడ్జి ఎవరో నాకు పేరు తెలియదు, అతను చదువుకుని వచ్చి ఈయన ఇలాగా పక్కా జడ్జితో మాట్లాడి ఇలా పారేస్తూ అని వినిపించింది నాకు.
డిస్మిస్ అనుకున్నాను నేను. అనుకోగానే నా పక్కన ఉన్న రమేష్, మేము కూర్చొని చూస్తున్నాం, నేను ప్రసాద్ గారు మాట్లాడుతున్నాను. లేదు రమేష్ నిలబడే ఉన్నాడు, నాకు సెకండ్ ఇచ్చాడు. ఇది డిస్మిస్ అయిపోతే సెకండ్ ఇస్తున్నాడు అన్నాను. డిస్మిస్ కాదు బాబు, నోటీస్. అసలు మీరు ఎప్పుడు వెళ్ళలేదేమో సుప్రీంకోర్టుకి, అది ఏం అర్థం. కేసు మనం మామూలుగా ఎంతకాలం వీళ్ళు సెకండ్లో అయిపోతుంది, విసిరేస్తాడు, అయిపోయింది అంతే. ఇంకా నిన్న మా కేసు అలాగే చేశాడు. అంటే అడ్మిట్ అయిపోయింది. ఇంకేంటి ముందు నోటీస్ అన్నారంటే, నోటీస్ అంటూ ఇంకో మాట ఏమన్నాడంటే, అది ఆ వాయిదాలోనో నెక్స్ట్ వాయిదాలోనో అన్నాడు. రిజర్వ్ బ్యాంక్ ఎందుకు పార్టీ చేయలేదు? మనం రిజర్వ్ బ్యాంక్ కరస్పాండెన్స్ అంతా మన దగ్గర ఉంది, ఇంక పార్టీ ఎందుకు అనుకున్నాం? వాళ్ళు ఎప్పటికప్పుడు రాస్తున్నారు ఇది ఇల్లీగల్, దీనికి స్టేట్ గవర్నమెంట్ కూడా పవర్ ఉంది యాక్షన్ తీసుకోవడానికి, సో యూ టేక్ యాక్షన్, వీ డోంట్ హ్యావ్ ద మెషినరీ అని ఆ లెటర్స్ అన్ని రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్కి రాసినవన్నీ ఉన్నాయి. ఇంకా వాళ్ళని పార్టీ చేయడం ఎందుకు అనుకున్నాం? ఆయన చేశాడు జడ్జి గారు, ఆర్బీఐని కూడా పార్టీ. ఇంకా అక్కడి నుంచి నేను నా పాత్ర వచ్చింది. మోస్ట్ ఆఫ్ దీస్ మొన్న తప్ప ఎప్పుడు పార్టీ పర్సన్, ఎప్పుడు పార్టీ. నాకు రమేష్ చెప్పాడు, మనం ఎఫర్ట్ చేయలేము, వాళ్ళు తీసుకొచ్చే అడ్వకేట్స్, వాళ్ళు తీసుకొచ్చే అడ్వకేట్స్ లెవెల్లో పెట్టాలి, మనం పెడితే పెట్టలేనప్పుడు పార్టీ పర్సన్ గా మీరు రండి, మీరు చెప్పేయగలరు, ఎందుకంటే ఈ కేసు మొత్తం మీకు తెలుసు కాబట్టి. ఏ పద్ధతిలో చెప్పాలో నేను చెప్తాను మీకు. పక్కన అతనే చెప్పేవాడు, అతను చెప్పిందంతా కరెక్ట్ గా అతను ఏం చెప్తే అది నేను ప్రజెంట్ చేయడం అంతే. వాళ్ళ పెద్ద అడ్వకేట్లు కూడా చేసేది అదే, పక్కన ఉన్న అడ్వకేట్ చెప్పేది చెప్పడమే. బాగానే ఓ రోజు అయితే యాక్చువల్ గా సూర్యకాంత్ గారు ఆర్డర్ ఇచ్చిన రోజునైతే ఎవరెవరు వచ్చారు? ముకుల్ రోతకి, ఇప్పుడు సీజే గారే ఇచ్చాడు ఆ కవర్ ఆర్డర్. ఏంటంటే రిటర్న్ చేశాడు, రజనీ గారు ఇచ్చినటువంటి తీర్పు కొట్టేస్తూ మళ్ళీ దీన్ని విచారించండి, విచారిస్తే ఈ 3 పరిగణలో తీసుకోండి. 3 ఏంటంటే అదే రిజర్వ్ బ్యాంక్, తెలుగు కదా, రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ని అతిక్రమించారా లేదా, అతిక్రమించడం వల్ల వచ్చినటువంటి పర్యవసానాలు ఏంటి, ఇంట్రికసీస్, అదో పాయింట్. ఇంకో పాయింట్, డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేసారా లేదా, డబ్బులు కనుక వెనక్కి ఇవ్వకపోతే డబ్బులు దానికి ఎవరినన్నా ఒక ఆఫీసర్ని నియమించండి, పేపర్లో అడ్వర్టైజ్ చేయండి, డబ్బులు వెనక్కి ఇప్పించండి. 2, 3 కింద కోర్టులో ఉన్న కేసు కొనసాగించాలా, కొట్టేయాలా, అది ఉండడం ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అవుతుందా, ఈ 3 డిసైడ్ చేయండి అన్నారు. అంటే ఇది ఎప్పుడు 22 వాయిదాలు అయిన తర్వాత ఈ వాయిదాకి వెళ్ళడం, వాళ్ళు ఏదో రావడం, మేము డబ్బు కట్టేసామని చెప్పడం. ఈ డబ్బు కట్టేసామని చెప్తారు తప్ప 45 అనేది ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు ఎత్తారు, ఎంత పెద్ద అడ్వకేట్లు వచ్చినా. ఆ రోజు సూర్యకాంత్ గారి జడ్జిమెంట్ రోజునైతే అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోతకి, సిద్ధార్థ్ లోద్రా, ఇంకో ఆయన కూడా దివాన్ ఏదో ఉంటుంది, ఆయన మొత్తం వచ్చేసారు. 80 నిమిషాల ఆర్గ్యుమెంట్. మరి రమేష్ చెప్పాడు నువ్వు మాట్లాడకని. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నిరంజన్ రెడ్డి గారు అప్పీరియడ్, అప్పుడు గవర్నమెంట్ కూడా వచ్చింది. నిరంజన్ రెడ్డి అని ఆయన సీనియర్ అడ్వకేట్, మన ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అనుకుంటాను, అతను వచ్చాడు. రమేష్ నాకు చెప్పిన ఆయన కూడా విన్నాడు. ఆయనకి కోర్టు మూడ్ అర్థమైపోయింది, కోర్ట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ద కేస్ అని అర్థమైపోయి మేమేమి మాట్లాడలేదు. మధ్యలో సిద్ధార్థ్ లోద్రా ఏం చేశాడంటే, ఇతను జడ్జీలను బయటకు వెళ్ళి చాలా అసహ్యంగా తిడుతూ ఉంటాడు అని చెప్పి సడన్ గా కాగితాలు అవి ఇచ్చాడు. అంటే నా ఇది పాడు చేయడానికి, ఇమేజ్ క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. నేను టక్మన్ అన్నాను, అదేంటి ఎప్పుడు తిట్టాను, సరిగ్గా చదవండి ఏదంటే మీరు మాట్లాడకండి అన్నాడు రమేష్. జడ్జి అన్నాడు, చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, జడ్జిమెంట్ ని దే కెన్ క్రిటిసైజ్, నో ప్రాబ్లం అని నాతో అన్నాడు. అప్తో యువర్ సీనియర్ మ్యాన్ అంటే నేను అనుకున్నాను 10 years MP ఇవన్నీ చదువుకుని వచ్చాడు. యువర్ సీనియర్ మ్యాన్ వెన్ యూఆర్ క్రిటిసైజింగ్ థోడా అన్నాను, సార్ యూ గివ్ ఎ గ్యాగ్ ఆర్డర్, ఐ జస్ట్ షట్ మై మౌత్ because by the time I go out, because this case is very sensational case in our state, all the people, media people will be waiting for me outside. Shall I talk to them or not? సూర్యకాంత్ గారి జడ్జిమెంట్ మీద వెనక్కి వచ్చాక శ్యామ్ కోషి గారి జడ్జిమెంట్ లో ఆ 45 కనుక టచ్ చేసి ఉంటే కేసే లేదు, అది చేయకుండా టచ్ చేస్తూ కొట్టేయచ్చు. 45 అప్లికబుల్, అది అప్లికబుల్ అయినప్పటికీ చేయలేదు, అదే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అంటే ఈ క్రిమినల్ కేసుకి దీనికి సంబంధం లేదు. ఈ క్రిమినల్ కేసు ప్రొపరేటర్ మీద పెట్టారు, ప్రొపరేటర్ చచ్చిపోయాడు. క్రిమినల్ కేసు పెట్టింది అప్పుడు కృష్ణరాజు గారి టైంలో పెట్టినటువంటి క్రిమినల్ కేసు ఎప్పుడు కూడా కన్సర్న్ పర్సన్ చనిపోతే అబేట్ అయిపోతుంది, నాట్ ఆన్ మెరిట్స్. నాట్ ఆన్ మెరిట్స్ అన్నదే ఇప్పుడు పక్కన పెట్టి రామోజీరావు గారికి క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఆన్ మెరిట్స్, ఇట్స్ నాట్ ఎ డెసిషన్ ఆన్ మెరిట్స్. అబ్సల్యూట్. ఇప్పుడు చాలా ఈజీ కూడా క్రిమినల్ కేసులో వెయిట్లోనైనా కానీ ఒక లిటిగేషన్ నుంచి ఇంకో లిటిగేషన్కు మార్చుకుంటూ పోతే నాడైనా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ క్రిమినల్ కేసులో చాలా వాటిలో ఇదే అవుతుంది. నేను వాటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్రోఫర్స్ కేసు. కేసులో వాటిలో కూడా అప్పుడు సెక్రటరీ డిఫెన్స్ వాళ్ళ మీద అందరి మీద వచ్చింది కదా, అది ఒక లెవెల్కి వచ్చే లోపలే వాళ్ళందరూ పరమపదించారు, దాంతోనే కేసులు క్లోజ్ అయిపోవటం జరిగింది. మొన్న ఒక క్రిమినల్ కేసు ఆన్ మెరిట్స్ మన్మోహన్ సింగ్ ఒకటి కరెక్ట్ బాగా డిసైడ్, దాంట్లో మెరిట్స్ మీద కొట్టేశారు.
యూర్ రైట్. మరి సో అన్లెస్ స్పెసిఫికలీ మెరిట్స్ మీద కొట్టేయకపోతే కేసు అక్యూజ్డ్ It's not like- కాబట్టి ఎవేట్ అయిపోతుంది. అది కేసు డిస్మిస్ కాదు, కేసు అబేటెడ్. అవేటెడ్ కరెక్ట్. బికాజ్ అది అయింది. ఒక్క పదం ఆయన రాసి 45S వైలేషన్ ఇస్ దేర్, బట్ దట్ ఈస్ ది రిజర్వ్ బ్యాంక్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని అంటే అయిపోయింది. అయిపోయింది. అది ఇక్కడ జరగలేదు కాబట్టి మీరు సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది. కానీ దానికి ఆయన అదే అర్థం వచ్చేలాగా 45 టచ్ చేయకుండా రాశాడు. ఏమని, మీకు దీనికి సంబంధించినటువంటి సివిల్ ఏమన్నా ఉన్నట్టయితే అవి వేరే మీరు ట్రై చేసుకోవచ్చు, అది ఓపెన్ పెడుతున్నాను అని. దాంట్లోకి ఇది వస్తాయి, ఎవరైనా డబ్బులు కట్టకపోతే ఆ డబ్బులు కట్టపోయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంక రామోజీరావు గారు రిలీవ్ అయిపోయారు కాబట్టి ఇంక నాకు బాకీ ఉన్నాడు అనుకోండి 3 లక్షలు, అదే రిసీట్ ఉంది. ఇప్పుడు 5 కోట్లు వేసాడు ఆయన, అంటే 5 కోట్లు వాళ్ళు అడగటానికి రాలేదు, అంతే కదా. 5 కోట్లు ఉందో 10 కోట్లు ఉన్నారో అడగటానికి రాని వాళ్ళు రేపు ఎవడో రావచ్చు. లేదా నువ్వు ఆయన బతుకున్నప్పుడు రావాలి, ఇప్పుడు వస్తే ఏంటంటానికి లేదు, అది ఓపెన్ పెడుతున్నాం. శ్యామ్కోషి జడ్జిమెంట్ బేసిక్ ఎస్ఎల్పి వాట్ ఈస్ యువర్ ప్రేయర్? అదే మా ప్రేయర్ ఏంటంటే వైలేషన్ ఆఫ్ 45S, డిసైడ్ 45S. దే సే దట్ 45S ఈస్ నాట్ అప్లికబుల్ టు HUF అండ్ రిజర్వ్ బ్యాంక్ సేస్ నో, HUF ఇది మీకు 98 నుంచి మీకు లెటర్స్ రాస్తూనే ఉన్నాం, ఆపు అని. ఆపేశానని చెప్పారు మాకు, కానీ ఆపలేదు. 2005లో వచ్చింది, అప్పుడు ఆపమన్నాం, అయినా చేస్తూనే ఉన్నారు. 2006లో మళ్ళీ అరుణ్ కుమార్ గొడవ స్టార్ట్ అయింది, అప్పుడు వాళ్ళు దే కేమ్ అవుట్. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రాసిన దాన్ని బట్టి చూస్తుంటే ఏవో కొంత రిజర్వ్ బ్యాంకులో పెద్ద వాళ్ళకి తెలిసి కూడా ఇది జరిగిందేమో, వాళ్ళని సేవ్ చేయడానికి చేస్తున్నారేమో అని అనిపించింది నాకు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆ లెటర్ రాయక్కర్లేదు నాకు, వీఆర్ నాట్ గోయింగ్ టు పర్స్యూ ఇట్ అన్నారు. ఇది ఎవడో జనరల్గా ఎప్పుడూ ఉండదు, ఒకటే లైను. నేను వాళ్ళని ఏమన్నాను, ఎస్ఎల్పి గవర్నమెంట్ రాసి చంద్రబాబు నాయుడు ఏమన్నాను, ఇక్కడ కేసీఆర్ ఏమన్నాను, లెటర్స్ రాశాను. రాసి వాళ్ళు వెయ్యమని ఎవరు పట్టించుకోలేదు, వదిలేశారు. ఈసారి కూడా అదే చేశాను. నేను ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ప్రాసిక్యూషన్ చేయడానికే కదా వాళ్ళకంతా ఓట్లేసి అధికారంలోకి తెచ్చింది. ఈ తప్పు జరిగింది, మీరు కింద కోర్టులో తప్పు చేశారు, ఈ కోర్టులో తప్పు చేయకండి, వేయండి అని చెప్పాను. జడ్జ్మెంట్ కాపీ వచ్చిందా? వస్తుంది, కాపీ ఏముండదు, డిస్మిస్. పర్సనాలిటీస్ కొన్ని కమ్యూనిటీస్ రిప్రజెంట్ చేసేటట్టుగా ముందుకు వచ్చేస్తాం వాళ్ళ స్టేచర్ వల్ల. వాళ్ళ ఈ కోర్టు కేసు 2018 నుంచి మీరు గట్టిగా ప్రయత్నం చేసి ముందుకు తీసుకుపోవటం వల్ల ఆ కమ్యూనిటీస్ కు మీరు అగెనిస్ట్ అయిపోయినారా? వాళ్ళలో ఇల్విల్ ఏమైనా వచ్చిందా? అంటే మీరు చెప్పేది కమ్మవారిలోనే ఆబ్వియస్లీ, అంటే నేను అంతలుచుకోలేదు మీరు అన్నారు. ఏం తప్పే ఉందండి, క్యాస్టేగా. నేను బ్రాహ్మణ్ణి, మీరు బ్రాహ్మణుడు, ఆయన కమ్మ, ఆయన ఇవన్నీ మనం ఊరికే పైకి అనకూడదు, సామాజిక వర్గం అని ఇవన్నీ ఏం లేదు. కులం అనేది మనకు చాలా ప్రధానమైంది సొసైటీలో. దాన్ని ఏమి మనకి మామూలుగా ఏ సైట్ పెట్టినా సరే బీసీయా ఎస్సీయా, బీసీ అయితే ఏ కులము, ఎస్సీ అయితే ఏ కులము, ఇవన్నీ వచ్చేసే వర్గీకరణ కులాలు బేస్ చేసుకుని నడుస్తుంది. అది దట్స్ నాట్ దట్ బ్యాడ్. దాని మీకు కుల పిచ్చుంటే బ్యాడ్ తప్ప కులం పేరు ఎత్తకూడదండి అసలు. అంటే ఈ కంట్రీలో కష్టం, అంత రాలేదు, అంత మార్పు ఇంకా రాలేదు. ఓకే, నాకు సంబంధించి నాతో పరిచయం లేని కమ్మాస్లో వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఎవడు వీడు ఇలాగ మన దాంట్లో ఇంత గొప్ప ఇమేజ్ సంపాదించినటువంటి వ్యక్తిని, అది కూడా నేను కూడా ఆ లెవెల్లో వాడిని అయితే. రాజశేఖర రెడ్డి రామోజీరావుతో తలపడ్డాడంటే ఆయన సీఎం కాబట్టి ఈయన ఇమేజ్ పెరిగింది. అందుకే నేను ప్రెస్ మీట్ పెడితే అది రాజశేఖర రెడ్డికి ఆపాదించాడు ఆయన, ఎందుకంటే ఈ కుడ్ నాట్ టేక్ ఇట్. వీడు ఎవడో బచ్చాగాడు వచ్చి అదే మీరు ఇది చేశారు, గోలియత్ అంతే. నేనెంత రామోజీరావు ఎంపైర్ లో నేను ఎంత వాడిన వెరీ స్మాల్ మ్యాన్, వీడెవడం. అందుకే ఆయన కూడా ఇదంతా అరుణ్ కుమార్ చేశాడని జనం అనుకుంటారేమో అని రాజశేఖర రెడ్డి చేయిస్తున్నాడు అని ఫస్ట్ డే వచ్చేసాడు. ఎందుకంటే అప్పుడే జనంలో వస్తుంది తప్ప, లేకపోతే అందరూ నాకే సపోర్ట్ చేస్తారు. చిన్నవాడు పెద్దవాడిని కొడుతుంటే ఎప్పుడు చిన్నవాడు వైపే ఉంటుంది పబ్లిక్. కమ్మాస్కి సంబంధించినంత వరకు మా జిల్లాలో అందరూ కమ్మాసే, రెడ్లు చాలా తక్కువ ఓటు. సో నా ఫ్రెండ్స్ కమ్మాసు, కాంగ్రెస్లో ఉన్న కమ్మాసు ఎప్పుడు నాకు ఎవ్వడు ఈ ఇన్సిడెంట్ ముందు ఎలా ఉన్నారో తర్వాత అలాగే ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే నాకన్నా ముందు రాజమండ్రి ఎంపీ చిట్టూరు రవీంద్ర, నేను ఎంపీ చేస్తున్నప్పుడు పక్కనే మన కృష్ణార్జున చౌదరి, కొవ్వూరులో తెలుగుదేశం ఎమ్మెల్యే కృష్ణబాబు, వీళ్ళందరూ నాకు వెరీ క్లోజ్. ఇప్పుడు కూడా కృష్ణబాబు గారు పోయారు, ఇప్పుడు కూడా నేను వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా ఏంటంటే చాలా క్లోజ్గా ఉంటారు. అప్పుడు ఈ విషయం మేము ఎప్పుడు చర్చించాం. ఇంకా మా రాజమండ్రిలో నాకు కాలేజ్ మేట్ అయితే చెరుకూరు రామారావు ఉన్నాడు, వాళ్ళ ఇంటి పేరు చెరుకూరే. అతను మండల ప్రెసిడెంట్ చేశాడు, ఊరు సర్పంచ్ చేశాడు, గ్రాస్ రూట్ లెవెల్ లీడర్. అతనికి నాకు ఎప్పుడు ఈ విషయంలో నన్ను సపోర్ట్ చేసి వాళ్ళ కమ్యూనిటీ అందరితో దెబ్బలాడుతుంటాడు. ఏంటి వెనకేసుకు వస్తారేంటి, అది ఓ మాట చెప్పొచ్చు కదా, అతను నేను చేసిన తప్పే అని ఏమైపోతుంది, 45 అలా పట్టుకుని నేను చేసిందే రైట్ అని ఎంతమంది ప్లేడర్లను పెడతాడు పెద్ద అని గట్టిగా ఫైట్ చేస్తాను. నాకు నా ఎక్స్పీరియన్స్లో అంటే నాతో పరిచయం లేని కమ్మాస్ ద్వారా మాత్రం డెఫినెట్గా వీడెవడో మనని రామోజీరావు ఇమేజ్ని పాడు చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఎందుకంటే నాకు వస్తూ ఉంటాయి కదా, నా మీద కామెంట్లు పెడుతూ ఉంటారు చాలా
ఇది ఇంకా చచ్చిపోలేదేంటి, ఇంకా మనం ఇలాంటి చోట కొంతమందికి అటువంటి వాళ్ళల్లో నాకు ఫస్ట్ రాజకీయ 71లో పార్లమెంట్ ఎలక్షన్లో బయటకు వచ్చినప్పుడు ఆ రోజుల్లో దోసకాయపల్లి మున్సిపల్ గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన టెర్రర్. ఆయన మాకు వాళ్ళ పిల్లలందరూ నా ఫ్రెండ్స్. ఆయన కూడా నాతో ఆల్మోస్ట్ ఫ్రెండ్ కిందే మాట్లాడేవాడు. ఆయనకి నాకు వాళ్ళ పిల్లలు కూడా అందరూ నాకన్నా పెద్దాడు. ఆయన దోసకాయపల్లి మున్సిపల్ చాలా పేరు ఉండేది. పేరేంటి దోసకాయపల్లి మున్సిపల్. మీరు రాయవరం మున్సిపల్ అనుకుంటున్నారు. రాయవరం మున్సిపల్ ఉండవల్లి సత్యనారాయణమూర్తి. అదే అంటే మన ఉచ్చాలము ఆయన మీద తీశారు క్యారెక్టర్, కానీ అది నిజం కాదు. చాలా మంచివాడు ఆయన. ఆయన ఆస్తులన్నీ తగలేసుకున్నాడు. ఊరికే ఆయన వెంకటరమణ గారు అన్నారు ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎలా ఏంటంటే నాకు తెలిసిన మా జిల్లాలో లీడర్ ఉన్నాడండి, ఆయన ఏ పోస్ట్ లో లేకపోయినా మొత్తం అంతా ఆయనే నడుపుతూ ఉంటాడు జిల్లా అంతా అని. ఇంతవరకే తప్ప డబ్బులు తీసుకోవడాలు సంపాదించుకోవడాలు లేవు. రాయవరం మున్సిపల్ చాలా గొప్ప పేరు. ఆయన పెద్ద చదువుకున్నవాడు అది కాదు, కానీ చాలా దాని ఏమంటారు లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నవాడు. అంతా వ్యతిరేక వర్గం ఎవరో జమీందారులు, ఎస్పీబీకే సత్యనారాయణరావు, పట్టాభి రామారావు, కమ్మస్. వీళ్ళు కమ్మసే. మా జిల్లాలో ఆల్మోస్ట్ తెలుగుదేశం వచ్చే వరకు 2 వర్గాలు, కాంగ్రెస్ లో 2 వర్గాలకి లీడర్స్ కమ్మసే. అందుకని మాకేమి అసలు అది ఉండదు. మా జిల్లా వాళ్ళకి కూడా ఎవరికి ఉండదు. తెలియని వాళ్ళకి ఓకే ఉండొచ్చు, నేనేం తప్పట్ను. బూతులు అవి తిడుతుంటారు. అది మీకు ఒకసారి చెప్పాను కదా, మహాభారతం చదువుతున్నాను ఈ మధ్య. మహాభారతం మన అరవిందరావు గారు చెప్పాడు, గోరఖ్పూర్ ప్రెస్ వన్ తెప్పించుకోండి, చాలా బాగా రాశారు వాళ్ళు, ట్రాన్స్లేషన్ తెలుగులో ఉందంటే తెప్పించుకుని చదివాను. మళ్ళీ చదువుతూ ఉంటాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందులో మాట చెప్తాడు, శపథా యత్ కృతం పుణ్యం శప్యమానంతు గచ్చతి, శప్యమానస్య యత్ పాపం శపంతు మను గచ్చతి. మన ఎవడని తిట్టాడు అనుకోండి, వాడు చేసిన పుణ్యం అంతా కూడా మనకు వచ్చేస్తుంది. ఏమంటే అంతటితో వాడేం పుణ్యం చేసుకున్నాడు, వాడే పుణ్యం లేదు అసలు, నాకే పాపం కూడా వాడికి వెళ్ళిపోతుంది. అది నేను ఆ శ్లోకం నాకు చాలా నచ్చింది, ఎందుకంటే పచ్చి బూతులే కదా నేను ఇంకా అక్కడి నుంచి నేను లెక్కేసుకుంటూ ఉంటాను ఇది ఎంత వస్తుంది మనకి. ఎందుకంటే వాడు ఇప్పుడు మొత్తం అది అలా కొడితే అది ఎక్కడి నుంచి వచ్చింది, వాడు ఎవడు, వాడి అడ్రస్ ఏంటి, వాడి ఇంటి పేరు ఏంటి, అన్ని వచ్చేస్తాయి. దాన్ని బట్టి నేను నాకు తెలియని కమ్మవారిలో ఏమైనా ఉండొచ్చు, కానీ తెలుసుకున్న వాడు ఎవడో నాకు పెట్టడు. జనరల్గా నాకు ఫ్రెండ్స్ ఏముంది, మా కాలేజీలో రెడ్లు చాలా తక్కువ, అనపర్తి ఏరియాలో ఉంటారు అంతే. నా క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్ అంతా కమ్మసే ఉంటారు. ఎవరు నాకైతే ఎవడో కూడా ఎవరే నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎవడో చెప్పలేదు. నాకు తప్పు చేస్తున్నావు అని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా కమ్మవారు కాదు. ఆదికేశవ నాయుడు గారు చెప్పాడు అప్పట్లో. ఏమనంటే, ఏమండి ఏంటిది గొడవ అంతాను, సెటిల్ చేసేసుకోవచ్చు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నాడు. మీకు చెప్పాడు ఆయన అని అడిగాను. అదే నాకేం చెప్పలేదు, వాళ్ళ కోడలు మా ఊరు అమ్మాయి నేను చెప్తే నేను అన్నా, నేను కాదని బాబు కేసు వేసింది, నాకు ఏ సంబంధం లేదు, నేను ప్రెస్లో మాట్లాడడం వరకే నా సంబంధం తప్ప, మీరు ఈ మాట రాజశేఖర రెడ్డికి చెప్పండి. రాజశేఖర రెడ్డి బతికే ఉన్నాడు అప్పటికి, ఈయన తెలుగుదేశంలో ఉన్నాడు. అంటే కాదు, మీ మీద చాలా అభిమానులు నాకు, అందుకని చెప్తున్నాను, నాకు నిజంగా చాలా ఇష్టం నేనంటే అని. తర్వాత ఇంకోసారి జెమినీ టీవీలో అనుకుంటాను, అందరిని కూర్చోబెట్టి ఈ ఇష్యూ మీద ఇది పెట్టారు. ఎర్రన్నాయుడు గారు వచ్చినట్టున్నాడు తెలుగుదేశం తరఫున, లేకపోతే మైసూరారెడ్డి గారు వచ్చాడు. నేను బీజేపీ తరఫున బండారు దత్తాత్రేయ గారు వచ్చాడు. దత్తాత్రేయ గారు అంటే ఎందుకో తెలియదు కానీ నాకు చాలా ఇష్టం. గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి వచ్చిన మనిషి అది. ఆయన కూడా మొత్తం డిబేట్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తుంటే, బాబు ఇలా రా అని పిలిచి, నీకెందుకు బ్రాహ్మడివి, నేనేం చేశానండి అన్నాను. వాళ్ళిద్దరూ దొన్నపోతులో ఆంబోతులో ఏదో అన్నాడు, తెలంగాణ యాసలో అన్నాడు, మధ్యలో నిన్ను నడిపేస్తారు, నీకు తెలియదు ఈ రాజకీయం. చాలా అభిమానంగా చెప్పాడండి, నీకు తెలియదు ఈ రాజకీయం, నిన్ను మధ్యలో పెట్టి నలిపి నొక్కేస్తారు. అంటే రాజశేఖర రెడ్డి నన్ను నొక్కడండి, నాకు బాగా క్లోజ్. అలాగే అనుకుంటాం, జాగ్రత్తగా చూసుకో. లోపు ఆయన కారు వచ్చింది, కారు ఎక్కి నాకు అది మాత్రం మర్చిపోలేను, ఎంత అభిమానంగా చెప్పాడంటే ఆయన. మనం ఏదో మన ఇంట్లో కుర్రాడికి చెప్తాం, రే ఇలాంటి పనులు చేయకురా అని. అంత ఎవరో వచ్చి నాకు ఇందులోకి ఎందుకు వెళ్ళామని ఎవరో అన్నవాళ్ళు లేదు. మా పార్టీలో ఉన్న ఎంపీలు కూడా సోనియా గాంధీ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవారు, కానీ నాకేం చెప్పేవారు కాదు. ఆవిడే నన్ను అడిగింది, ఏంటి చెప్పాను, దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ పేపర్ మీడియా కాదు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ అంటే, మరి అది చెప్పచ్చు కదా నువ్వు, రోజు ఇదే పని నాకు, మీడియా మా ఇంటి దగ్గరే ఉంటున్నారు. అద్వానీ గారికి చెప్పాను, సోమనాథ్ చటర్జీ గారికి చెప్పాను. అంతా అద్వానీ గారు అయితే ఒకరోజు సపోర్ట్ చేస్తూ లోక్సభలో మాట్లాడుతుంటే నేను లేచి కౌంటర్ ఇచ్చి, ఆయన బయటకు వచ్చి నన్ను పిలిపించి సెంట్రల్లో కూర్చుని ఏంటి గొడవ అని అడిగాడు. మీడియా అంటారేంటి సార్, మీడియా మీద వెళ్ళలేదు అంటే నాకు అర్థం అవ్వలేదు, నాకు అలా చెప్పారంటే అప్పుడు బుక్ వేసి మొత్తం పార్లమెంట్ మెంబర్లు అందరికీ ఇచ్చాం. అసలు యాక్చువల్ కేసు ఏంటి మీకు కూడా పంపుతాను, ఆన్లైన్ ఉంది. థ్యాంక్ యూ. సో నాకు ఈ ఇష్యూ మీద లేని అవగాహన కూడా ఈరోజు, అంతకుముందు నేను అనుకుంటూ ఉన్నది మొదటి నుంచి కేసు మీరేశారు అనుకుంటున్నాను. సో కేసు మీరు 2018లో ఎంటర్ అయ్యారు. 18 కాదు 19 సంవత్సరం అయిపోయాక ఎంటర్ అయినారు.
కరోనా టైంలో రైట్ ఆల్మోస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్.